ఏంటి సంగతులు? అప్పుడెప్పుడో 4-5 సంవత్సరాల నాడు రాత్రిపూట నేను మా ఫ్రెండ్స్ ఇంట్లో అందరం ఫ్యామిలీతో పాటు కూర్చొని చిల్ అవుతా ఉన్న టైంలో యూట్యూబ్ పెట్టమని చెప్పి సజెస్ట్ చేశారు నా ఫ్రెండ్స్. నీకు నచ్చిందే చేయరా యూట్యూబ్లో, నచ్చిన వాళ్ళే వస్తారు లేకపోతే లేదు అని చెప్పి. ఆ రోజుల్లో నా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఇప్పుడు ఇంద్రజిత్ గాడి గురించి తెలుసుగా మీకు? రావణాసురుడు అంటే ఇంద్రజిత్ పుట్టడానికన్నా ముందు ఆ గ్రహాలని శాసించాడంట. ఒక లైన్లో నిలబడండి, అటువంటి బలమైన కొడుకు పుట్టాలి అని చెప్పి. అప్పుడు గ్రహాలన్నీ సరిగ్గా నిలబడ్డాయి. అందుకే రావణాసురుడు అంటే భయం వేసి గ్రహాలు అలా నిలబడేసరికి అంత బలవంతుడైన ఇంద్రజిత్ గాడు పుట్టాడు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నా ఫ్రెండు ఆ రోజుల్లో ఒక మాట అన్నాడు. శివ, ఎప్పటికైనా నీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అవుతారు, అప్పుడు నేనే నీకు మేనేజర్గా ఉంటా అనేవాడు. సరదాగా, ఎంత ప్రేమ ఉంటే అంటాడు. సరదాగా అనటమే కదా అవన్నీ. ఆ టైంలో కూడా గ్రహాలన్నీ లైన్లో నిలబడి ఉంటాయి. అందుకనే 1,00,000 కాదు 9 లక్షలకి వెళ్ళాం మనం. సరే, అవన్నీ నేను నమ్మను. అవన్నీ పక్కన పెడితే, మన ఫ్రెండ్స్ అనేది లైఫ్లో చాలా ముఖ్యం మనకి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడే అదే చెప్తున్నా. నాకు ఫ్రెండ్స్ ఉండరు, బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. సరే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే, నేను మొన్న చెప్పా 9 లక్షలు అవ్వగానే గివ్ అవే ఏదైనా చేద్దాము అని చెప్పి. సరే, లాస్ట్ టైం నేను గివ్ అవే ఇచ్చినప్పుడు G-Shock వాచ్లు ఇచ్చాను. ఈసారి జ్యూస్ గ్లాసులు ఇవ్వబోతున్నా. జ్యూస్ రెడీనా? రాంగ్ నంబర్. ఇది నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. నాకేంటంటే, అందరికి ఇవ్వాలని ఉంటుంది, కానీ మన కెపాసిటీ సరిపోదు. 9 లక్షల మంది సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలంటే ఇందాకే క్యాలిక్యులేట్ చేశా, 234 కోట్ల రూపాయలు అయింది. అన్ని డబ్బులు లేవు ఈ జన్మలో, కాదు మనం అవన్నీ ఎప్పటికీ సంపాదించలేం. సరే, నాకేంటంటే, నేను వాడే రకమే నాకు నచ్చినయే ఇవ్వాలని ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా సింపుల్. ఇప్పుడు ఆగు, హాట్ డ్రింక్స్ తాగొచ్చు, కూల్ డ్రింక్స్ తాగొచ్చు, జ్యూసులు తాగొచ్చు, పాలు తాగొచ్చు, ఏదైనా తాగొచ్చు. ఒకటే ఒక రూల్ ఏంటంటే, మీకు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుంటే చాలా సింపుల్. మీరు ఈ వీడియోకి కామెంట్ పెడితే నేను ర్యాండమ్గా కరెక్ట్గా 4 రోజుల తర్వాత, ఎప్పుడు అక్టోబర్ 1 అనుకుందాం. ఈరోజు ఎంత డేటు? 20 ఆగస్టు 26 ఈరోజు ఇక్కడ. అంటే మీరు పొద్దునే లేసేలోపు ఆగస్టు 27 అయింది ఇండియాలో. సెప్టెంబర్, అక్టోబర్, సరే ఒక 4 రోజులు గ్యాప్ ఇద్దాం కొంచెం అటు ఇటుగా. అక్టోబర్ 1 రోజు నేను ఆ కామెంట్స్లో నుంచి కొంతమందిని లైవ్లో సెలెక్ట్ చేస్తాను. నాకు ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి అందులో నుంచి వచ్చిన 5గురిని పిక్ చేసుకుంటాను. ఆ 5 కామెంట్లలో ఏ కామెంట్ అయినా సరే, అది స్పామ్ అనిపించినా లేకపోతే ఏదైనా అనుమానంగా ఉన్నా, మళ్ళీ ఇంకొకటి తీసేసి ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటా. కామెంట్ ఎందుకు పెట్టాలి అంటే, మీరు కామెంట్ పెడితేనే కదా నేను అందులో నుంచి సెలెక్ట్ చేసుకునేది, లేకపోతే ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? అది నేను ఈ గ్లాసులు చాలా రోజుల నుంచి వాడుతున్నా. అంటే ఈ కాదు, ఇప్పుడే అన్బాక్స్ చేసాయి. నా దగ్గర కొంచెం క్వాలిటీ మార్చినట్టున్నాడు. ఇది ఎప్పుడో 5-6 సంవత్సరాల నాడు, 5-6 కాదు 2014-15 టైంలో తీసుకున్నా. ఇది కొంచెం లావుగా చేసినట్టున్నాడు. దీన్ని 650 ml కెపాసిటీ. కొంచెం లావుగా చేసి చిన్నగా చేశాడు. ఇదేమో పొడుగు ఉంది. ఇది నేను వాడేది. చూడు, ఇదిగో కదా. సరే, అందుకని నేను వాడేది నాకు నచ్చేది కాబట్టి సేమ్ అదే సెలెక్ట్ చేశాను.
ఈ ప్యాకెట్ మొన్న తీసుకున్నా. ఈ ప్యాకెట్లో 6 ఉన్నాయి. 6 ఒకటేమో నాకు కావాలి, ఒకటి నేను ఉంచుకుంటాను. ఆ వాడేది కాకుండా నాకు ఒకటి కావాలి. మిగతా 5 చాలా సింపుల్. నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఐదుగురు విన్నర్స్ని సెలెక్ట్ చేసి కామెంట్ వాళ్ళ పేర్లు పిన్ చేస్తా. పిన్ చేసిన తర్వాత వాళ్ళు నాకు రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయిన తర్వాత కాంటాక్ట్ అయ్యి నేను ఇండియా వచ్చేటప్పుడు తీసుకొని వచ్చి చుట్టుపక్కల ఉంటే నేను ఇస్తాను, లేకపోతే మీరు నా దగ్గరికి వచ్చినా సరే, లేదు అంటే మీ అడ్రస్ ఇస్తే నేనే షిప్ చేస్తాను, వాటికి చేపిస్తాను. మీరు వేరే దేశాల్లో ఎక్కడైనా ఉంటే వేరే దేశాలకు షిప్పింగ్ చేయాలంటే చాలా కష్టం. మీరు యూఎస్లో ఉన్నారనుకో, వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే ఈ చుట్టుపక్కల వచ్చినప్పుడు లేకపోతే నేనే షిప్ చేస్తాను. వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు మీరు ఇండియా వచ్చినప్పుడో లేకపోతే మీ ఇండియా అడ్రస్ ఇస్తే నేను షిప్ చేపిస్తాను. నేను ఇండియా వచ్చినప్పుడు తీసుకొని వస్తాను కదా. ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి. గ్లాసు ఇలా తీసుకురావడానికి ఉండదు. దీని లోపల ఇవన్నీ పెట్టి ఈ ప్యాకేజ్తో పాటు తీసుకురావాలంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఎక్కువ తీసుకురావాలన్నా కానీ కష్టం. అది రూల్ గుర్తుంది కదా, చాలా సింపుల్. మీరు కామెంట్ పెడితే దాంట్లో నుంచి నేను ర్యాండమ్గా కొన్ని కామెంట్లు సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తా. జ్యూస్ గ్లాసులు, అది గివ్ అవే 2.0. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు జీషాక్ వాచ్లు కొంతమందికి ఇండియాలో నేను కలిసి ఇచ్చానయ్యి అవకాశం కుదిరిన వాళ్ళకి షిప్ చేసేసాను. ఇది కూడా అంతే చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా కామెంట్లు పెడుతున్నారు. 9 లక్షలు అయ్యారు కదా, కంగ్రాట్స్ చెప్పుకుంటా. ప్రతి ఒక్కళ్ళకి రెస్పాన్స్ అవ్వటం కష్టం. అందుకనే వీడియోలో మళ్ళీ చెప్తున్నా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు 9 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అవుతారని ఎప్పుడూ కూడా అనుకోలేదు నేను. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు నచ్చిన వాళ్ళే మన దగ్గరికి వస్తుంటారు అనే ఉద్దేశం నాది. నోరు తెరిచి అడగటం హిస్టరీలోనే లేదు మనకి. ఇంకోటి ఏంటంటే, రాని వాళ్ళు, సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఫీల్ అవ్వమాకండి, తిట్టుకోమాకండి. నాకు తెలుసు లోపల తలకాయంత బాధేసిద్ది. ఫ్యూచర్లో మళ్ళీ కొన్ని గివ్ అవేస్ చేసే ఉద్దేశం కూడా ఉంది. మళ్ళీ వాటిని కూడా ప్లాన్ చేద్దాం. మన ఫేవరెట్ ఐటమ్సే ఉంటాయి ఇచ్చేయన్నీ. జీషాక్లు కానీ, లేకపోతే జ్యూస్ గ్లాసులు కానీ, లేకపోతే మన కళ్ళజోళ్ళు, లేకపోతే క్యాపులు, ఇటువంటివే ఉంటాయి. ఇంకేంటి సంగతులు? మిలియన్ కోసం వెయిట్ చేస్తున్నావా అన్న అని చెప్పి కూడా కొన్ని కామెంట్లు చూస్తున్నా. మనం వెయిట్ చెయ్యం, మన పని మనం చేసుకుంటూ వెళ్తే నంబర్స్ అయ్యే వస్తాయి. ఎప్పుడో కానీ మిలియన్ కూడా రీచ్ అవుతాము. అప్పుడు గోల్డ్ ప్లే బటన్ని అన్బాక్స్ కూడా చేసేద్దాం. అది కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం త్వరలో.